అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ రోజున మనము అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకుంటాము. ఈ అక్షయ తృతీయకు ఒకటి కాదు, రెండు కాదు, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా కూడా విజయం లభిస్తుంది. ఈ రోజున కొద్దిగా జపం చేసినా, కొద్దిగా ధ్యానం చేసినా, కొద్దిగా పారాయణం చేసినా కూడా అది అక్షయమై అనంతమైనటువంటి దివ్యమైన ఫలితాలను ఇస్తుంది. ఇంతటి విశిష్టమైన రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజు పూజలో పెట్టుకోవలసిన వస్తువుల గురించి, అలాగే ఈ రోజున ఎటువంటి పనులు చేయటం వలన మనకు శుభం కలుగుతుంది అనే విషయాల గురించి తెలపబోతున్నాను. అక్షయ తృతీయ రోజు ప్రత్యేకించి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కోసం పూజలు చేస్తాము. ఈ రోజున లక్ష్మీదేవికి చేసే పూజ అఖండ ఫలితాన్ని ఇస్తుంది అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముందుగా కావలసినది శుచి, శుభ్రత. ఈ రెండు పాటిస్తూ పూజ చేసుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుందండి. అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, గుమ్మం ముందు ముగ్గు వేసుకొని, గడపలకు పసుపు రాసి అలంకరించుకోవాలి. తరువాత చక్కగా తలస్నానం చేసి పూజ ప్రారంభించాలి. ఈరోజు లక్ష్మీదేవి పూజ చేయటానికి విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అక్షయ తృతీయకున్న విశిష్టత ఏమిటి, అక్షయ తృతీయ ఎందుకంత ప్రత్యేకమైనదో పూజ మధ్యలో చెబుతూ ఉంటానండి. అందుకే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పీఠం ఏర్పాటు చేసుకునే ప్రదేశాన్ని పసుపు నీటితో శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి. ఈ పీఠాన్ని పూజా మందిరంలో ఉన్న ఈశాన్యం మూల వైపు సిద్ధం చేసుకోవాలి. పీఠం మీద ఎరుపు కానీ, పసుపు కానీ, పచ్చ కానీ ఇలా ఏదైనా ఒక వస్త్రాన్ని పరుచుకోవాలి. ఇక్కడ నేను లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవటానికి పీఠం మీద ఈ విధంగా మరొక చిన్న పీట పెట్టుకొని దాని మీద 2 తమలపాకులు పెట్టి 3 గుప్పిళ్ళ బియ్యం పోసి బియ్యంలో కొద్దిగా పసుపు, కుంకుమ వేసి లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుంటున్నాను. ప్రతిరోజు మనము పూజా మందిరంలో పూజ చేసుకుంటాము. కానీ అక్షయ తృతీయ అనేది ప్రత్యేకమైన పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున ప్రత్యేకించి పీఠం ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అంతేకాకుండా పీఠం పెట్టి పూజ చేసుకోవటం వలన మన ధ్యాస అంతా కూడా ఆ అమ్మవారి మీదే ఉంటుందండి. ఇంట్లో కూడా ఒక పండుగ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఈ రోజు పూజలో లక్ష్మీదేవి చిత్రపటం కానీ, లక్ష్మీ కుబేరుల చిత్రపటం కానీ పెట్టుకోవచ్చు. తరువాత లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి బొట్టు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోవాలి. అలాగే ఈ రోజు పూజలో లక్ష్మీదేవి ముందు సౌభాగ్యానికి సంకేతమైన పసుపు, కుంకుమ ఈ విధంగా నిండుగా పెట్టుకోవాలి. ఈ రోజు పూజలో కలశం పెట్టుకుంటే చాలా మంచిది. లేదంటే ఈ విధంగా చిన్న కలశం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక రాగి చెంబుకి గంధము బొట్టు పెట్టి అలంకరించి దానిలో శుద్ధమైన జలాన్ని పోసి ఆ జలంలో మంగళకరమైన వస్తువులైన పసుపు, కుంకుమ, గంధము, అక్షితలు, జవ్వాది వేసి ఒక పుష్పాన్ని ఉంచుతున్నాను. ఇప్పుడు ఈ కలశాన్ని లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టుకొని దాని మీద ఒక రాగి ప్లేటు పెట్టి తమలపాకుల మీద లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. అలాగే లక్ష్మీదేవి విగ్రహానికి చక్కగా గంధం రాసి బొట్టు పెట్టి అలంకరించి పూజలో పెట్టుకోవాలి. ఈ రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన యాలకుల మాలను సమర్పిస్తే కూడా చాలా మంచిది. ఇక్కడ నేను 11 యాలకులతో మాల కట్టి లక్ష్మీ అమ్మవారికి సమర్పించి తరువాత యాలకుల మాలకి కూడా గంధం రాసి బొట్టు పెడుతున్నాను. అక్షయ తృతీయ రోజున ధనధాన్య సమృద్ధి కోసం ఎంతో ప్రత్యేకమైన అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఇంతవరకు ఎప్పుడు అక్షయ పాత్ర పెట్టుకోలేదు అనుకున్నవారు ఈ అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి. లేదా ఇదివరకే అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకున్నట్లయితే అక్షయ పాత్రను తీసుకొచ్చి పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు లక్ష్మీదేవి పూజలో కుబేర కుంచం పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి. అలాగే కొత్తగా కుబేర కుంచం పెట్టుకోవాలి అనుకునేవారు ఈరోజు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఈ అక్షయ పాత్ర కుబేర కుంచము ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో
మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి తప్పకుండా చూడండి. అలాగే ఈరోజు పూజలో లక్ష్మీదేవి పాదాలు ఉంటే పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి, చాలా మంచిది. అమ్మవారి పాదాలు పెట్టుకోవటానికి ఈ విధంగా ఒక చిన్న పీట వేసి ఒక గిన్నెలో నిండుగా బియ్యం పోసి ఆ బియ్యం మీద అమ్మవారి పాదాలు పెట్టుకొని పూలతో అలంకరించుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఐశ్వర్య దీపారాధన అంటే ఉప్పు దీపారాధన, అలాగే కామాక్షి దీపారాధన, ఇవన్నీ కూడా చాలా మంచిది. అమ్మవారికి సుగంధభరితమైన ద్రవ్యాలన్నా సుగంధభరిత మాలలన్నా మహాప్రీతికరము. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజే కాకుండా మనము పూజ చేసుకునే ప్రతిసారి కూడా అమ్మవారిని సుగంధభరిత పుష్పాలతో మాలలతో అలంకరించి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే మనము ఏ పూజ చేసినా ముందుగా పసుపు గణపతికి పూజ చేసుకోవాలి. పసుపుతో గణపతిని చేసి గణపతికి బొట్టు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిని వివాహం చేసుకుంది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని చెబుతారు. అందుకే ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన బంగారాన్ని కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేసుకుంటారు. ఈ విధంగా ఈరోజు బంగారం కొనటం వలన ఫలితము అక్షయం అవుతుందని నమ్ముతారు. అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే నిత్యము బంగారము మనకి వస్తూనే ఉంటుంది అని నమ్ముతారు. అయితే అక్షయ తృతీయ రోజు తప్పకుండా బంగారమే కొనాలి అని శాస్త్రాల్లో కూడా ఎక్కడా లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బంగారం కొనే శక్తి ఉండదు. అందుకే బంగారం కొనలేని వారు లక్ష్మీదేవి స్వరూపమైన మంగళకరమైన వస్తువులను పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి, చాలా మంచిది. మంగళకరమైన వస్తువులు అంటే పసుపు కొమ్ములు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, గురువింద గింజలు, చిట్టి గాజులు, ఇలా ఏమున్నా కూడా పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. ఈరోజు మనము ఏమి చేసినా కూడా అది అక్షయం అవుతుంది. కాబట్టి మంగళకరమైన మనసుతో ఆ లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి, ఫలితము రెట్టింపు అవుతుంది. ఇటువంటివి ఏమీ లేకపోయినా ఈరోజు పూజలో పసుపు, కుంకుమ, ముఖ్యంగా లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పండి, ఆ ఉప్పును పూజలో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్న తరువాత దీపారాధన కోసం ప్రమిదలు పెడుతున్నాను. ప్రమిదల్లో ఎప్పుడైనా సరే ముందుగా నూనె పోసి ఆ తరువాత ఒత్తులు వేసుకోవాలి. శివుని అనుగ్రహంతో సంపదలకు రక్షకుడిగా కుబేరుడు నియమితుడైనది ఈ అక్షయ తృతీయ రోజే అని చెబుతారు. అందుకే ఈరోజు పూజలో లక్ష్మీ కుబేర కుందులు ఉంటాయి కదండి, ఆ కుందుల్లో దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది. ముందుగా దీపారాధన చేసుకొని పసుపు గణపతికి పూజ చేసుకోవాలి. గణపతికి పసుపు, కుంకుమ, అక్షితలు సమర్పించి పంచోపచార పూజ చేసుకోవాలి. అంటే పుష్పం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించి గణపతి షోడశ నామాలు చదువుకోవాలి. తరువాత లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, అక్షితలు సమర్పించి పూజ చేసుకోవాలి. విష్ణు స్వరూపుడైన పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు జన్మించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని చెబుతారు. అలాగే ద్వాపర యుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమైంది కూడా అక్షయ తృతీయ రోజేనండి. అలాగే శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు జన్మించింది, పాండవులకు అక్షయ పాత్ర లభించింది. అలాగే కురుసభలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీర ప్రసాదించింది కూడా ఈ రోజే అని చెబుతారు. అక్షయ తృతీయకు ఇలాంటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఈ రోజు పూజలో లక్ష్మీదేవి అష్టోత్తరాలు, కుబేర అష్టోత్తరాలు, కనకధార స్తోత్రము, గోవిందనామాలు చదువుకోవాలి. అలాగే ఈరోజు కుబేర కుండలు ఉంటే వాటిల్లో ధాన్యము, ఉప్పు, పప్పు ఇలా అన్నీ కూడా పూజలో పెట్టుకోవాలి. కుబేర కుండలు లేకపోతే చిన్న చిన్న గిన్నెల్లో పోసి పెట్టుకోవచ్చు, లేదా తమలపాకులు వేసి తమలపాకుల మీదైనా సరే ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా మనము ప్రతిరోజు బ్రతకటానికి అవసరమైనది ఆహారము. దానికి అవసరమైన ధాన్యాలన్నీ ఈరోజు పూజలో పెట్టుకోవటం వలన మన ఇంట్లో ఎప్పటికీ ఆహారానికి కొరత అనేది ఉండదు. అష్టోత్తరాలతో లక్ష్మీదేవి పూజ చేసుకున్న తరువాత
అమ్మవారికి ధూపం వేయాలి. ఈరోజు లక్ష్మీదేవికి చీరతో తాంబూలం సమర్పించాలి. చీర పెట్టలేము అనుకున్నవారు ఒక జాకెట్ ముక్క, 2 తమలపాకులు, 2 పండ్లు, పసుపు, కుంకుమ, వక్క, గాజులు, పువ్వులు పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. అలాగే ఈరోజు ఎటువంటి దుర్ముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలాలు ఉండవు. ప్రతి నిమిషము సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే. చాలామంది పిల్లలకు అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే చేపిస్తుంటారు. ఈరోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలము అక్షయం అవుతుంది. అలాగే ఈరోజు నైవేద్యంగా ఏదైనా స్వీట్ తయారు చేసి పెట్టవచ్చు, లేదా పంచదార కలిపిన పాలు, బెల్లము, పండ్లను సమర్పించవచ్చు. ఈ రోజు నుండే వేదవ్యాసుడు విఘ్నేశ్వరునితో కలిసి మహాభారతం రాయటాన్ని ప్రారంభించారని, అలాగే ఈరోజే శ్రీ ఆదిగురు శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రం రచించారని, అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం కూడా ముగిసినట్లు చెబుతారు. తరువాత లక్ష్మీదేవికి ఈరోజు పచ్చ కర్పూరంతో కర్పూర నీరాజనం సమర్పించాలి. అలాగే సింహాచలంలో వరాహ నరసింహస్వామి నిజరూప దర్శనం అక్షయ తృతీయ రోజు మాత్రమే లభిస్తుంది. అక్కడ సంవత్సరం అంతా కూడా చందనం పూతతో స్వామివారు కప్పబడి ఉంటారు. ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం దొరుకుతుంది. అలాగే బద్రీనాథ్ ఆలయాన్ని 6 నెలలకొకసారి, అంటే చలికాలం తరువాత తిరిగి తెరిచేది కూడా ఈ అక్షయ తృతీయ రోజే. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ అక్షయ తృతీయ రోజు మనము ఏమి చేసినా కూడా అది అక్షయమై అనంత ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేయటం ఎంత ముఖ్యమో దాన ధర్మాలు చేయటం కూడా అంతే ముఖ్యము. పూజలు చేసిన ఫలితము ఏ విధంగా అక్షయం అవుతుందో దాన ధర్మాల వలన కలిగే ఫలితం కూడా అంతే అక్షయం అవుతుంది. ముఖ్యంగా ఇది వైశాఖ మాసం, ఎండలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఉష్ణతాపాన్ని తగ్గించే మజ్జిగ, పానకము, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, వస్త్రాలు వంటివి దానం చేస్తే మంచిది. ఇవన్నీ దానం చేయలేకపోతే అక్షయ తృతీయ రోజున మంచినీళ్లు దానం చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈరోజు పితృదేవతలకి తర్పణాలు వదలటం వలన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అంటారు. అలాగే ఈరోజు శక్తి ఉన్నవారు బంగారము, వెండి వంటి విలువైన వస్తువుల్ని కొని ఇంటికి తీసుకొస్తారు. మన శక్తిని బట్టి చిన్న వస్తువైనా కొనుక్కోవచ్చు. అటువంటి పరిస్థితి లేదు అనుకున్నవారు లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ళ ఉప్పు, అదేనండి కల్లుప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అలాగే మంగళకరమైన వస్తువులు పసుపు, కుంకుమ, జవ్వాది, శంఖము, పసుపు కొమ్ములు ఇలాంటివైనా సరే కొని తెచ్చుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు ప్రత్యేకించి పాటించవలసిన నియమాలంటూ ఏమీ ఉండవు. ఆ రోజు ఉదయాన్నే చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకొని వీలుంటే గుడికి వెళ్ళి మన శక్తి వరకు ఏదో ఒకటి దానం చేస్తే మంచిది. అలాగే ఆ రోజు సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోవాలి. ఉపవాసం చెయ్యాలి అనుకుంటే ఉండవచ్చు, తప్పనిసరిగా ఉపవాసం చెయ్యాలి అన్న నియమం లేదు. అలాగే ఈరోజు నాన్ వెజ్ మాత్రం అస్సలు తినకూడదు. తెలుసుకున్నారు కదండి అక్షయ తృతీయ విశిష్టత ఏమిటి, పూజా విధానం గురించి. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.